హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. తన భర్త కోసం 1000 జన్మలైన నరకానికి, కష్టాలకి, కన్నీళ్లకి తల ఒగ్గేదే భార్య అని నిరూపించిన ఒక దేవతామూర్తి. ఒకసారి సత్యభామతో తులాభారంలో ఒక తులసి ఆకుతో శ్రీకృష్ణుని గెలుచుకున్న రుక్మిణికి అలాంటి పరీక్షే మళ్ళీ వస్తుంది. ఈసారి శ్రీకృష్ణుడికి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. ఆయన ఆరోగ్యం బాగు చేయడానికి ఆయనను ఎంతో ప్రేమించే వ్యక్తి పాదాల మట్టి అవసరమని గురువులు చెప్తారు. వెంటనే మంత్రి ఉద్ధవుడు రుక్మిణి దగ్గరికి వెళ్ళి, వదినా, మీ పాదాల మట్టి ఇవ్వండి, శ్రీకృష్ణునికి నయం చేయాలని అడిగితే రుక్మిణి, అయ్యయ్యో, నేను అలా చేయలేను, భగవంతుడైన శ్రీకృష్ణుడికి నా పాదధూళి సోకితే అది మహాపాపం, నన్ను క్షమించండి అంటుంది. ఉద్ధవుడు అష్టభార్యల్లో మిగతా 7 దగ్గరికి వెళ్ళి అడిగితే, అమ్మమ్మమ్మో, ఇంత పెద్ద పాపం మేము చేయలేం, అలా చేస్తే నరకానికి పోతామని నిరాకరించారు. చివరిగా మంత్రికి ఒకే ఒక మార్గం కనిపించింది. బృందావనంలో రాధ ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఏమీ ఆలోచించకుండా తన పాదాల మట్టిని సమకూర్చి మంత్రికిచ్చింది. అప్పుడు మంత్రి, మీకు పాపభ్రాంతి లేదా, నరకం అనే భయం లేదా అని అనగానే రాధ, నేను శ్రీకృష్ణుడి కోసం 1000 సార్లైనా నరకానికి వెళ్ళడానికి సిద్ధమే అని చెబుతుంది. ఇలాంటి సందర్భమే రామాయణ కాలంలో రాముడి పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న సీతకి తండ్రి మాట కోసం 14 సంవత్సరాల అరణ్యవాసానికి భర్త ఒప్పుకున్నాడని తెలిసి పరుగున రాముని వద్దకు వచ్చి, నాథ, నేను కూడా మీతో పాటు వస్తానని, మీరు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య అని అంటుంది. అప్పుడు రాముడు, సీత, అడవి అంటే అంతఃపురం కాదు, అడవిలో కష్టాలు, కన్నీళ్లు, కంటికి తెలియని ప్రమాదాలు ఉంటాయి, అబలవు, నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదని అంటాడు. అప్పుడు సీత, భర్తతో ఉన్న కష్టం నాకు సుఖమే, భర్తతో పంచుకునే కన్నీళ్లు నాకు సౌఖ్యమే, కలిసి ఎదుర్కొనే ప్రమాదాలు నాకు వినోదాలే, నాదా అని పుట్టింటి వారిని, రాజభవనాలని, విలాసవంతమైన అంతఃపుర జీవితాన్ని వదిలి సాధారణ స్త్రీగా భర్త అడుగుజాడల్లో నడిచింది. ఒకవైపు ప్రేమ కోసం పాపాలను లెక్క చేయని ప్రియురాలు, మరోవైపు ధర్మం కోసం కష్టాలను లెక్క చేయని ఇల్లాలు. బహుశా ఇదే కదా నిజమైన ప్రేమ అంటే. నన్నిడిచి నువ్వు వెళితే నీ వెంటే నేనుంటా, నిన్నిడిచి నేనెళితే నువ్వు బ్రతకలేవంట, ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా, ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా, ప్రేమంటే ఇంతేరా పిచ్చివాడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి చేరే విధంగా. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.